మరియు మధ్యలో మాజీ సర్పంచ్ అమ్మాయి సిరికొండ పథకాలన్నీ 100% అమలు చేస్తాం. మీరు ఎవరు అనుమాన పడకండి. ఆర్థికంగా మనం ఎంత భారం ఉన్నా మనం అమలు చేస్తాం. మీరు ప్రజల మధ్యలో ఉండండి. ఇది మీకు ఓన్లీ సెమీఫైనల్స్. రేపు అన్ని రంగాల్లో పట్ట ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామనే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ అన్ని విషయాల్లో కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా మీకు పనిచేస్తున్న విషయాన్ని మరొకసారి మా బుగ్గారం మండల మా సోదరి మండలకు గ్రామ పెద్దలందరికీ మనవి చేసుకుంటూ అమ్మ ఒక్క విషయం చెప్పదలుచుకున్నామా, చేతులు జోడించి మీ లక్ష్మణ్ కుమార్గా అమ్మ ఓడినా గెలిచినా మీ మధ్యలో నేను మీరు ఓటేసి గెలిపించినటువంటి మీ ఎమ్మెల్యేగా నేను ధర్మపురి ఎంఆర్ ఆఫీస్ పక్కనే నా ప్రభుత్వ ఎమ్మెల్యే ఇల్లమ్మా. అంటే గవర్నమెంట్ ఎమ్మెల్యే ఇల్లు ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే అదే ఇంట్లో ఉంటామా, గవర్నమెంట్ ఇచ్చేది ఆ ఇంట్లో మీకు అందుబాటులో ఉంటామా. వారంలో 4 రోజులు అందుబాటులో ఉంటా. ఎవరు నేరుగా వచ్చినా కలుస్తా. ఏ విషయం చెప్పినా ఇంట ఎవరో ఒక నాయకుని పట్టుకుని వస్తే పని చేస్తాను. ఏ నాయకుని పట్టుకుని వస్తే లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే కలవాలని అవసరం లేదమ్మా. నేరుగా మీరు ఓట్లేసి గెలిపించిన మీ అన్నను చేయి పట్టుకొని పని చేయించుకునే బాధ్యత మీపై ఉన్నది. పని చేయాల్సిన బాధ్యత నాపై ఉన్నదన్న విషయాన్ని మరొకసారి చేతి గురించి సవినయంగా మనవి చేసుకుంటే మేము సెలవు తీసుకుంటున్నామా. ఇంటర్ కార్యక్రమంలో కూడా మా ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారికి చెప్తున్నాము. దయచేసి 2 కళ్యాణ లక్ష్మి చెట్లు అవి కూడా తీసుకొస్తే అవి కూడా కంప్లీట్ చేద్దామని కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎవరైతే మన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ఆ చికిత్స వల్ల బొందులో బట్టి 30% 30% వారు చెల్లించిన 30% తిరిగి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ సోదరి మనులు కానీ పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మనం ఈ లక్ష్మణ్ కుమార్గా మీకు ఇచ్చిన మాట ఆ రోజు మేము ఎన్నికల్లో కూడా గడప గడపకు ప్రచారం చేసుకుంటూ వెళ్ళినాం. అమ్మ 6 గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే మీ పథకాలు పట్టుకొస్తాం. మీ అందరికీ మహిళా సోదరి మనందరూ కూడా మేలు చేస్తాం. రైతన్నులకు మేలు చేస్తాం. యువమిత్రులకు మేలు చేస్తాం. అన్ని వర్గాలకు మేలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున 6 గ్యారెంటీ పథకాలు మేము ముందు పెట్టినాము. 6 గ్యారెంటీ పథకాలు అంటే ఎన్నికల్లో కూడా ఇచ్చిన మాట 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసినాం. ఇంకా మిగిలి ఉన్నటువంటి పథకాలు కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మాపై ఉన్నది. మీరు ఈరోజు గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదించిన మీ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చింది. అదేవిధంగా ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. 200 యూనిట్ల వరకు ఎవరు కరెంటు వాడుతుంటారో ఉచితంగా కరెంటు ఎలాంటి బిల్లు లేకుండా 0 బిల్లు సౌకర్యాన్ని కల్పించింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం అమలయ్యే విధంగా నిర్ణయం జరిగింది. గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది గ్రామాల్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది. మరి గ్యాస్ సిలిండర్ కేవలం 500 రూపాయలకే మేము చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి అదేవిధంగా 200 యూనిట్ల వరకు మనం ఎవరు కరెంటు వాడుకున్నా కూడా ఏ ఇల్లు కానీ ఏ గృహం కానీ 200 యూనిట్ల కరెంటు వాడుకుంటే వారు కూడా ఎలాంటి బిల్లు లేదు, కరెంటు బిల్లు 0 బిల్లు వచ్చే విధంగా ఇలా గ్యారెంటీ పథకాలు అమలు చేసినాయి. మరి మిగిలి ఉన్న పథకాలు చేయుత పింఛన్ అంటే 2000 పింఛన్ 4000 చేయడం, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఇవ్వడం, పేదవాళ్ళకి ఇల్లు కట్టియడం, ఇది అనేక మీకు ఇచ్చిన మాట అమలు చేయాల్సిన బాధ్యత మాలిపోయిందన్నమాట. 4 సంవత్సరాల 4 నెలలు ఆ దేవుడు లక్ష్మణ కోసం దయతో మీ అందరి దయతో మాకు అవకాశం ఉన్నది. రేపు మేము మీకు ఇచ్చిన మాట అమలు చేస్తే మాకు ఆశీర్వదిస్తారు. మళ్ళీ మాకు 2028లో మాకు అవకాశం మా ప్రభుత్వానికి నాకు కానీ అవకాశం ఇస్తారు. ఒకవేళ మీరు మాట తప్పితే పోయిన వాళ్ళ గతే మాకు అవుతుందమ్మా.